సంక్షేమం అభివృద్ధి కోసం నాయకులను అధికారులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారని తోటపల్లి గూడూరు టీడీపీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. తామెప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లినా గిరిజన సమస్యల గురించి మాట్లాడతారని చెప్పారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామంలో గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం గిరిజన కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గిరిజనుల ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. మా నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిత్యం ప్రజల సమస్యలను మా ద్వారా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని చెబుతుంటారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రాజారాం, విఆర్ఓ సురేంద్ర, టీడీపీ నాయకులు నేలపూడి సుధాకర్, ఉప సర్పంచ్ చిల్లకూరు శ్రీనివాసులరెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, కోటేశ్వరరావు, ముసలి నాగరాజు, సుబ్బారావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మీకోసం ఇల్లు కొట్టడం కోసం చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మనం అందరం అక్కడికి పోయాం. ఆటోలు వేసుకొని పోయి అర్జీలు ఇచ్చాం, గుర్తుందా మీకు? ఆ అర్జీలన్నింటినీ కలెక్టర్ ఆఫీస్కి పెట్టి కలెక్టర్ దగ్గర పరిశీలన చేయించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మన నియోజకవర్గంలో ఇన్ని ఇల్లు పూర్తి చేయాలని ఆయన గట్టిగా కృషి చేస్తున్నాడు. మేము పోతే ఆయన దగ్గరికి ఆయన ఏం చెప్తున్నాడంటే, ముందు గిరిజనులకు ఇల్లు కట్టించండి, ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు చేయించండి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు చేయించండి అని చెప్పి మేము ఆయన కనిపిస్తే మమ్మల్ని మొట్టమొదటిసారి అడిగేటటువంటి మాట ఇదే. పెద్ద ఆయన చంద్రమోహన్ రెడ్డికి మీరంటే గిరిజనులు అంటే అంత అభిమానం, అంత ఆప్యాయంగా ఉంటాడు ఆయన. ఆయన దృష్ట్యా ఆయన చేసినటువంటి కృషే ఈ రోజు మీకు వస్తున్నటువంటి ఇల్లు. ఇంత తొందరగా మనం నియోజకవర్గంలో కూడా మన ఏఈ గారు చంద్రమోహన్ అని చెప్పాడని మొదట మన ఊర్లోనే స్టార్ట్ చేశాడు. అందుకని అందరూ కూడా ఇల్లు కట్టించుకోండి. లేని వాళ్ళకి ఎవరైనా ఉంటే మళ్ళా శాంక్షన్ చేపిస్తాం, మళ్ళా కట్టిస్తాం. వర్షాకాలం లోపల పూర్తి అయ్యేటట్టు చేస్తాం. సరేనా?